ఎప్పుడు నీకు ఏది అందించాలో ఆయనకి తెలుసు. నువ్వేం జుట్టు పీక్కోవాల్సిన అవసరంలా, అనవసరంగా ఊడిపోయింది, గ్లామర్ దెబ్బతింటది. ఎందుకు? దేవునికి స్తోత్రం. అనవసరంగా ఎందుకు? శుభ్రంగా మంచి జుట్టు ఇచ్చాడు, పెంచుకో మంచిది. అనవసరంగా ఆలోచించి ఓట తీసుకోవాలి. యేసు నెరగనోడు మోస్తాడు ఈ రెండు భారాలు. యేసు ప్రభుని ఎరిగిన నువ్వు, యేసుని ఎరిగిన నువ్వు మోయాల్సిన అవసరం లేదు. మొన్న కూడా ఒక ఇద్దరు మూవీ ఆర్టిస్టులు వచ్చారు. వాళ్ళని కూడా కూర్చోబెట్టి గంట సేపు క్లియర్గా యేసు ప్రభుని కూర్చున్న సంపూర్ణ సత్యం వివరించి పంపించాను. విడిగా కలుస్తూ ఉంటారు, మీకు తెలీదు. మీ మధ్యలో కూడా కూర్చొని వెళ్ళా. ఆ పర్సన్ ఫలానంటే మీకు ఆశ్చర్యం కలిగిద్ది. వాళ్ళు చాలా మూవీల్లో ఉన్నారు, మీ మధ్యలోనే కూర్చున్నారు, మీకు తెలియదు. అలా ఎవరు వచ్చినా, నాకు ఏ చిన్న ఛాన్స్ వచ్చినా యేసయ్యను గురించి వాళ్ళకి పరిచయం చేయకుండా వదల్లా. రాజకీయ నాయకులను వదల్లా. రాజకీయ నాయకులకైతే బైబిళ్ళు ఇచ్చా, వాళ్ళని వేదిక మీద కూర్చోబెట్టి పాటతో సువార్త చెప్పి, మాటతో సువార్త చెప్పి ఎవరిని విడిచిపెట్టలా. దేవుని మహాకృప, నా భారం అది. ఎందుకంటే నేను నమ్మిందంత సత్యం, నేను నమ్మిందంత నిజం. ఏదో గుడ్డితనంగా నేను చెప్పటం కాదు, లాజికల్గా. గతకాలపు విశ్వాసానికి ప్రస్తుత విశ్వాసానికి ఉన్న వేరియేషన్ చెప్పి మరి చూపించి మరి నేను మాట్లాడటం జరిగింది. ఇప్పటికీ నేను పోగొట్టుకోను. చిన్న బిడ్డ అయినా సరే నాకు ప్రశాంతంగా ఉండి నా బయటకు వచ్చి ఏదన్నా ఎవరన్నా అందుబాటులోకి వచ్చి ధర్మ సందేహం అడిగితే కూర్చోబెట్టి చెబుతాను నేను వివరంగా. అర్థమైందా? పాటలోనైనా మాటలోనైనా ఎక్కడ సందు దొరికితే అక్కడ. కొన్ని పాటలే శ్లోకాలు మెన్షన్ చేసి తెలుసుకోవాలి వాళ్ళు. కాబట్టి ఇదంతా నా ఆత్మీయ బిడ్డలుగా మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను చెయ్యకుండా చెప్పట్లా, నేను చేసి మాదిరి చూపించి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నా. నేను అలాగా దేవుడు అప్పగించిన ఆ భారాన్ని మోయట యందు దృష్టి పెట్టినందున దేవుడు నాకేది తక్కువ చేయలా. నా మీద ఉన్న భారమంతా తీసేశాడు. ఫస్ట్ అప్పుల భారం ఉండింది, ఆయనే కొట్టేశాడు. రకరకాల భారాలు కొట్టేశాడు. నిలవరమైన నివాసం లేని పరిస్థితుల్లో ఇబ్బంది పడ్డప్పుడు నిలవరమైన నివాసం ఇచ్చాడు. అనారోగ్య సమస్యలతో బాధపడినప్పుడు స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చాడు. బలిపీఠం దగ్గర బండ పట్టుకొని ఏడ్చా, దేవా ఈ బండది ఎంత భాగ్యం, ఎప్పుడు నీ మందిరంలో ఉంటుంది. నేను లెగిస్తే బయటికి వెళ్ళాల్సి వచ్చింది నాయనా, జానడు పొట్ట కోసం, నా కుటుంబం కోసం నేను బయటికి పరిగెత్తాల్సి వచ్చింది. కానీ నాకు ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ఉండాలని ఆశగా ఉంది. నేను బయటికి వెళ్ళాల్సి వస్తుందని ఆ మందిరంలో ఉన్న బండ పట్టుకొని ఏడ్చా, దీని ఎంత అదృష్టం, ఎప్పుడు నీ మందిరంలోనే ఉంటుందని. నా దేవుడు ఆ కన్నీళ్లు చూశాడు. పో, సరే నీకు కూడా ఆ కృప ఇస్తా, పో, నా సన్నిధిలో ఉండాలని నీకు ఆశగా ఉండిపో. చాలాసార్లు ఈ జనాల తాకిడి దెబ్బకి ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకున్నా. ఆదివారం శుక్రవారం మాత్రం వచ్చి వాక్యం చెప్పి ఇక జంప్ అట్లా చేద్దాం అనుకున్నా. కానీ నా ప్రాణం సన్నిధిని వదిలిపెట్టి వెళ్ళలేకపోయా. ఇక్కడ ఉంటేనేమో రకరకాల ఒత్తిళ్ళు ఉంటాయి. ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉంటా కనుక చిన్నదానికి పెద్దదానికి నేను అక్కడే ఉంటాను కాబట్టి ఇబ్బంది ఉంటుంది, నాకు ప్రశాంతత ఉండదు అనుకోండి. దూరంకి వెళ్తే నన్ను ఎవరో కదిలించరు అనుకొని కొన్నిసార్లు అనిపించిన, ఒకప్పుడు నేను ఏమని ఏడ్చా, నీ మందిరంలో ఉండాలని ఏడ్చాను కదా, ఇదేంది మరి ఇప్పుడు నా బుద్ధి ఇట్ట మారుతుంది. ఒకప్పుడు ఆత్మల్ని ఇవ్వయా అని ఏడ్చాను, ఆత్మల్ని ఇస్తే ఇప్పుడు పరిగెత్తుతా ఉన్నాను. ఏమిటిది? తప్పు ఏమన్నా కానీ చాలాసార్లు తీర్మానం చేసి వేరే ఊరు వెళ్ళి ఇల్లు కూడా చూసుకొని వచ్చా. అట్లాంటి పరిస్థితి కూడా ఉంది. కానీ దేవుని సన్నిధి వదిలిపెట్టి పోబుద్ది కాల.
రకరకాల వ్యక్తులు వస్తూ ఉంటారు, ఎవరిని కాదనలేం. ఎవరు ఏ ఆలోచనలతో వస్తారో తెలియదు, ఎలాంటి స్కెచ్లతో వస్తారో తెలియదు, ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉంటారో తెలియదు. సరే, ఏమైనా కానీ ఆయన సన్నిధి అయితే వదిలిపెట్టలేను. ఒకవేళ భవిష్యత్తులో ఏదన్నా ఇంకా వేరే ఊరికి సేవకు తీసుకెళ్తే చెప్పలేను, దేవునికి స్తోత్రం. మళ్ళీ ఇంకో చోట ఇలానే చేయాలి పదరాన్ని తీసుకెళ్తే అప్పుడు కదులుతా, ఎందుకంటే అక్కడ కూడా మందిరం ఉంటుంది కాబట్టి. ఎక్కడైనా ఆయన సన్నిధి. వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు. గొప్ప పేరు తెచ్చుకోవాలని, గొప్ప ప్రఖ్యాతి పొందాలని, గొప్ప గుర్తింపు తెచ్చుకోవాలని, పెద్ద పాస్టర్ అనిపించుకోవాలని, లేకపోతే పెద్ద ఈయన అది ఇది అనిపించుకోవాలని దేవుని కృపను బట్టి ఏనాడు అనుకోవాలా. ఈరోజు కూడా లేదు. అగ్నిలో కాలిపోతున్నారు, కొందరినైనా రక్షించాలి. పడవ బోల్తా పడింది, మునిగిపోతున్నారు, కొంతమందినైనా బయటికి తీసుకురావాలి. ఇదే నా దృష్టి. ఇక జనం నన్ను ఏమనుకుంటున్నారు? పొగుడుతున్నారా, విమర్శిస్తున్నారా, దూషిస్తున్నారా, ఘనపరుస్తున్నారా, బ్రహ్మరథం పడుతున్నారా, లేకపోతే నన్ను ఏదో అంటున్నారా? ఏవి పట్టవు, ఏవి పట్టించుకోను, ఏవి వినను. పొగిడినా పట్టించుకోను, విమర్శించినా పట్టించుకోను, దూషణ పట్టించుకోను, భూషణని పట్టించుకోను. దూషణ భూషణలన్నీ ప్రభువుకే చెందును అన్నాడు జాన్ హైడ్ అనే దైవజనుడు. నేను కూడా అంతే. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే నేను దూషణకు తగిన వాడిని, కానీ నా నుండి ఏదన్నా మంచి జరిగిందని ఎవరన్నా నన్ను పొగిడితే ఆ పొగడ్తకు అర్హుడు నా ప్రభు. ఏమంటారు? వెళ్ళిపోదామా? కాబట్టి నీకు కూడా చెప్తున్నాను, నేను సేవ చేయాలని నీకుంటే నేను పెద్ద పాస్టర్ అవ్వాలని కలలు కనొద్దు. ముందు నువ్వు విశ్వాసిగా ఉన్నప్పటి నుంచే ఒక్కొక్క ఆత్మని నువ్వు పనిచేసే స్థలములోనో, నువ్వు సంచరించే స్థలములోనో, నివసించే స్థలములోనో, నీ వీధిలోనో, వాడలోనో ఆత్మల భారంతో ఒక్కొక్కరిని నీకు దేవుడు నీ ముందుకు తెచ్చిన వారిని క్రీస్తు సువార్త ప్రకటించి, క్రీస్తు ప్రేమను చూపి ఒక్కొక్క ఆత్మను రక్షించడం మొదలుపెట్టు. ఆ మంట నీలో దేవుడు గుర్తించిన నాడు కంప్లీట్గా నీకు నెమ్మదిచ్చి పూర్తిగా నిన్ను వాడుకుంటాడు ఆయన. మోసం చేయొద్దు మనం దేవుణ్ణి. బాధ్యతను విస్మరించి తిరగొద్దు. బాధ్యతను విస్మరించి తిరగొద్దు. మన బాధ్యత మనం గుర్తుపడదాం. రేపు కూటాలు వస్తున్నాయి, ఎంతోమంది ఆత్మలు వస్తారు అక్కడికి. వాళ్ళ కోసం ప్రార్థించుదాం. అంతేకాదు, మీకు వెసులుబాటు ఉంటే, అవకాశం ఉంటే ఆత్మలని ఆయన పాదాల దగ్గరికి తీసుకురండి. సువార్త చెప్దాం, క్రీస్తు ప్రేమను ప్రకటిద్దాం. అసలు ఆ దేవుని సన్నిధిలో వాళ్ళు అడుగుపెట్టినప్పుడు ఆ ప్రదేశంలోనే దేవుని మహిమను వాళ్ళు చూస్తారు. వాళ్ళ మనోనేత్రాలు దేవుడు వెలిగిస్తాడు. ఖచ్చితంగా ఈ బాధ్యత తీసుకోండి. కూటాల కోసం తెస్తారని చెప్పట్లా. ఇది కూటాలు అయిపోతే తేరా? కూటాలు అయిపోతే ఆత్మలు రక్షించరా? కూటాలు ఉన్నా లేకపోయినా నీకు దేవుడిచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని ఆత్మలను రక్షించటం, క్రీస్తు కొరకు బ్రతకడం, ఇదే నీ జీవితానికి సరైన గురి, గమ్యం. ఇక 2 భారాల గురించి నువ్వు వదిలేయి. ప్రయాసపడి భారము మోస్తున్న జనులారా, 2 భారాలు. మొదటిది, ప్రధానమైనది, ప్రమాదకరమైనది పాపభారం. రెండవది నువ్వు మోసే ఇతర భారాలు. ఆయన ఏమన్నా కేటాయింపు చెప్పాడా? కొన్ని భారములు మాత్రమే నిన్ను తొలగించగలను, కానీ అన్ని భారములు మనల్లా కాదని ఏమన్నా చెప్పాడా? లేదు. ప్రతి భారమును ఆయనే కొట్టేస్తాడు. ఏ భారమైనా మోయగలడు. వాగ్దానాలన్నీ మనయే. ఎంతమందికి విశ్వాసం ఉందండి, నా భారం దేవుని మీద మోపాను, ఆయనే ఖచ్చితంగా ఆ భారాలన్నిటినో కొలిక్కి తెస్తాడని? చెప్పు, నువ్వు మోసుకుంటావా, ఆయన మీద మోపుతావా? పాప భారాన్ని మోసినవాడు నువ్వు మోపే ఇతర భారాలు మోయలేడా? ఆయనే పిలిచాడుగా. మీ చింత యావత్తు కొంచెం వేయండి అన్నాడా? ఒక పావు సేరు వేయండి అన్నాడా? ఒక 1/2 కిలో అంతమించి ఎక్కువ వేస్తే మోయలేను అన్నాడా? యావత్తు
అది దేన్ని కూర్చిందైనా సరే మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నువ్వు మోస్తున్న భారములు ఆయన అంటున్నాడు నా మీద మోపు. పాప భారం నువ్వు మోస్తావా, అది దేవుని మీద మోపాలా? ఏసయ్యే మొయ్యాలి, లేకపోతే పోతాం. పాడతాం కదండి పాట, నా పాప భారాన్ని మోసావయ్యా, నాకు బదులు మరణించావయ్యా, నా కోసం అలా మోసావయ్యా మోసావయ్యా మోసావయ్యా. మోసాడుగా, ఆయన మీద మోపకుండా నీ మీద పెట్టుకుంటే డేంజర్. మోపు, అప్పుడు రక్షణ. ఆ భారమే కాదు, ఇతరాత్రా నువ్వు మోసే సమస్త భారములు తగిన కాలం ముందు ఒక్కోదానికి ఆయనే పరిష్కారం చూపిస్తాడు. నీ ముందున్న కర్తవ్యాన్ని నెరవేర్చుకుంటూ, నీకు అవకాశం ఉన్న పరిధిలో నీ బాధ్యతలు నెరవేర్చుకుంటూ ముందుకు సాగిపో. ఎప్పుడు నీకు ఏది అందించాలో ఆయనకి తెలుసు. నువ్వేం జుట్టు పీక్కోవాల్సిన అవసరంలా, అనవసరంగా ఊడిపోయింది, గ్లామర్ దెబ్బతింటది. ఎందుకు? దేవునికి స్తోత్రం. అనవసరంగా ఎందుకు? శుభ్రంగా మంచి జుట్టు ఇచ్చాడు, పెంచుకో మంచిది. అనవసరంగా ఆలోచించి ఓట తీసుకోవాలి. యేసు నెరగనోడు మోస్తాడు ఈ రెండు భారాలు. యేసు ప్రభుని ఎరిగిన నువ్వు, యేసుని ఎరిగిన నువ్వు మోయాల్సిన అవసరం లేదు. అయినా నేను మోస్తాను, నా కర్మ నేను అనుభవిస్తానంటే నీ కర్మ మోసుకో, నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు. లేదు నేను చెప్పింది నీకు అర్థమైతే వదిలేసి ఆయన చెప్పాడు ఏమని? మీ భారములు నా మీద మోపండి. అది పాప భారమైనా, కుటుంబ భారమైనా, బాధ్యతల భారమైనా, బంధాల భారమైనా, అనుబంధాల భారమైనా, భార్యాభర్తల భారమైన, తల్లి పిల్లల భారం, ఏదైనా, అప్పుల భారమైనా, రోగ భారమైనా, ఏ భారమైనా నా మీద మోపు. చింత యావత్తు నా మీద. పేతురు రాసిన మొదటి పత్రిక ఎన్నో అధ్యాయం? 5వ అధ్యాయం 6-7 వచనాలు. తగిన కాలమందు ఆయన మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలీయమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఇంకేందండి నీకు కావాల్సిందే? నీ గురించి చింతపడేవాడు ఒకడు ఉంటే, నీ గురించి ఆలోచించేవాడు ఒకడు ఉన్నాడంట. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఐశ్వర్యములో తన మహిమ చొప్పున దేవుడు మీ ప్రతి అవసరత క్రీస్తునందు తీరుస్తాడని మాట్లాడాడు.